మేడం మా భార్య డెలివరీ అయిందని పాపని ఇక్కడికి తీసుకొచ్చినాము. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి అక్కడి నుంచి ఇక్కడికి రిఫర్ చేసినది ఇక్కడికి తీసుకొచ్చినాము. మా పాపని చూసుకుంటానని చెప్పి చేస్తాను నార్మల్ చేస్తానని చెప్పి 18 రోజులు 19 రోజుల్లో ఐసీయూలను పెట్టేసి పాపని మరుసటి రోజు పాప బాగలేదని 19 రోజుకే పంపించినాడు. కానీ పాప మిగలలేదు. పాప గవర్నమెంట్ హాస్పిటల్ పోయిన తర్వాత మేము ఏం చేసేది, పాప ఆల్రెడీ చనిపోయింది, 99% బేబీ ఏం లేదు, 100% అని తెలిసి చెప్పేసినాడు సారు. పాప చూస్తే బాడీ పరంగా డ్యామేజ్ అయిపోయింది. బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడానికి కూడా వీలు లేకున్నట్లు అయిపోయింది. పాప అయితే చనిపోయింది, మీరు తీసుకోవచ్చు అని పంపించారు. మీకు ఇది ఏ ఊరు మీది? సార్ మాది కోసిక మండలం సార్. ఈ ఊర్లో ఈ హాస్పిటల్ జాయిన్ అవ్వడానికి ఎవరు చెప్పినారు సార్? గవర్నమెంట్ హాస్పిటల్లో నుంచి అక్కడ నుంచి ఇక్కడ పనిచేసే సిస్టర్ అక్కడ ఉందంటే సార్, ఆమె ఇక్కడ పంపిస్తే నైట్కి ఇక్కడ 1 గంటకు వచ్చి ఇక్కడ పాపకి ఇక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ చూపెట్టుకున్నాం సార్. అంటే ఎన్ని రోజులు అడ్మిట్ చేసినారండి సార్? ఇక్కడ పాపని ఇంచుమించు 18 రోజులు 19 రోజుల నుంచి ఉన్నాం సార్. జూన్ 15వ తేదీ నైట్ సార్, జూన్ 15వ తేదీకి ఇక్కడ పాపని అడ్మిట్ చేసుకున్నాం. నైట్ 1 గంటకి ఇక్కడ జాయిన్ చేయించాం. నైట్ 1 గంటగా? అవును సార్. అసలు ఏమైనా చేస్తారు పాపకి షుగర్ కంట్రోల్స్ లేవు, పాపకి ఫిట్స్ ఉన్నాయి అని చెప్పినాడు సార్. ట్రీట్మెంట్ ఏమి ఇచ్చినారు సార్? ట్రీట్మెంట్ ఐసీయూలోనే ఇచ్చినాడు సార్. అది మనం బయట ఉంటాం కదా సార్, మనకి ఏం తెలియదు కదా సార్. మీరు డిశ్చార్జ్ అవ్వమని చెప్పినారా లేకపోతే సార్? 1వ తేదీకి అమౌంట్ పే చేసుకున్నాడు సార్. పేమెంట్ అమౌంట్ చేపించేసుకొని ఆల్రెడీ ఐసీయూలోనే 52,000 కట్టినాను సార్. ఇక్కడ మరి 80,000 కట్టించేసుకొని బేబీని తీసుకుపోండి అని చెప్పినాడు. అమౌంట్ కట్టించిన తర్వాత ఐసీయూలో బేబీని ఇస్తారని పోతే లేదు, బేబీని సారు ఇవ్వద్దని చెప్పినాడు. రేపు తీసుకువెళ్ళండి అని చెప్పినాడు సార్. మరి మరుసటి రోజు సార్ వచ్చి చెక్ చేసి లేదు, బేబీ చనిపోయింది, ఇట్లా బేబీ హై రిస్క్ ఉంది, అంబులెన్స్ అక్కడికక్కడ వెంటనే అంబులెన్స్ పిల్లంపించి ఆయన పంపించినాడు సార్. అంటే మీకు సారీ చెప్పారా ఇక్కడ బేబీ డెత్ అయిందని, లేకపోతే అక్కడ వెళ్ళినాక తెలిసింది? అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది సార్. అంటే ఆల్రెడీ ఇక్కడ పాపకి కాలు చేతులు ఇక్కడ కొట్టుకోలేదు సార్. అప్పుడే సార్ని చూసినాడు సార్, కాలు చేతులు సార్ కూడా చెమటలు పట్టినాయి సార్. అప్పుడే నాకు అర్థమైంది సార్ బేబీ చనిపోయింది. అంటే ఇక్కడ కట్టించుకుని డిశ్చార్జ్ అని చెప్పినాడు సార్. అమౌంట్ కట్టించిన తర్వాత డిశ్చార్జ్, అమౌంట్ కట్టక ముందు బేబీ డిశ్చార్జ్ అని చెప్పినారు సార్. అమౌంట్ కట్టిన తర్వాత డిశ్చార్జ్ అయిపోతాం కదా అని మేము కూడా అనుకున్నాం సార్. వెళ్ళి చూస్తే మరి బేబీని ఇవ్వలేదు సార్. మరి అబ్జర్వేషన్ పెట్టాలి అది ఇది అన్నాను సార్. పొద్దున కల్లా చూస్తే మరి బేబీ చనిపోయిందని అది ఇదని చెప్పి హై రిస్క్ ఉందని చెప్పి అది ఇదని, మరి బేబీ చనిపోతుంది ఏమవుతుంది ఏం లేదు తెలియదు అని చెప్పి అప్పటికప్పుడు వాళ్ళే అంబులెన్స్ పంపించి మమ్మల్ని ఎక్కించి పంపించేసినారు సార్. డిశ్చార్జ్ కాకముందు అయితే బేబీ బాగుందని చెప్పినారా మీకు? ఏం సార్? బేబీ బాగుందని చెప్పినారా? అమౌంట్ లేదు సార్, బేబీని చూసినాను సార్. బేబీ చూస్తే బేబీ చూడడం కదా, డాక్టర్ గారు ఏం చెప్పినారు అంటే బేబీ బాగుందనే కదా సార్ చెప్పే కదా సార్. వాళ్ళు డిశ్చార్జ్ చేస్తామన్నారు. అంటే మీకు చెప్పినారా బేబీ బాగుంది, బేబీ బాగుందని డిశ్చార్జ్ చేస్తామని చెప్పినారు సార్. అమౌంట్ కట్టించుకున్న తర్వాత బేబీ బాగలేదని చెప్పినారు సార్. అంటే ఎన్ని రోజులు అయింది అమౌంట్ కట్టించుకున్న తర్వాత? అమౌంట్ కట్టించుకున్న సార్, అమౌంట్ సాయంత్రం కల్లా అమౌంట్ చేసేసినాను సార్. అమౌంట్ కట్టించుకున్న తర్వాత అయిపోయిన తర్వాత పైకి వెళ్ళి చెప్తే సిస్టర్ని అడిగితే లేదు, సిస్టర్ ఉండి ఏమనిందంటే లేదు సారు వెళ్ళొద్దని చెప్పినాడు, అబ్జర్వేషన్లో పెట్టాలని చెప్పినాడు అని చెప్పినాడు. సుమారు ఎంత అయిందండి దీనిలో? సార్ సుమారుగా దగ్గర 2 లక్షల చిల్లర అయిపోయింది సార్. అంబులెన్స్ ఎవరు పిలిచారు సార్? అంబులెన్స్ సార్ వాళ్ళే పిలిచారు. సార్ పిలిపించి పంపించారు? అవును సార్. మీకు తెలియదు అసలు? నాకు తెలియదు సార్. నాకు తెలియదు సార్. ఎక్కడ పంపిస్తున్నారు కూడా చెప్తారా? సార్ పంపిస్తారా సార్? మనం వెళ్ళేది సార్. ఇక్కడికి వెళ్ళండి, మీరు ఎక్కడికైనా పోతారు, ఎక్కడ పోండి అని గవర్నమెంట్ కర్నూలు కన్నా వెళ్ళండి అని కర్నూలుకి ఎక్కించి పంపించినారు సార్. కర్నూలు డాక్టర్లు చెప్పారు సార్. కర్నూలుకి వెళ్తే కర్నూలులో బేబీ అంతా అయిపోయింది, 100% బేబీ డ్యామేజ్ అయిపోయింది, ఏం లేదు బేబీ, మీరు ఇక్కడికి వచ్చి కూడా వేస్ట్ మీరు అని చెప్పినారు సార్. అంతా అక్కడికే అయిపోయింది బేబీ. ఆదంలో మీరు ఎక్కడైతే చూపెట్టినారో అక్కడికే బేబీ చనిపోయింది అని చెప్పినారు సార్. మీరేమంటున్నారు మరి? సార్ నేను ఏం లేదు సార్. ఇప్పుడు నేను నా కూతురు నేను పోగొట్టుకున్నాను సార్. నాలాగే ఇంకా వేరే వాళ్ళకి కాకోకుండా చూసుకోండి సార్. ఈ పేరు సార్? నా పేరు విష్ణు సార్. నేను కోసిక మండలం. కోసిక మండలం యా ఊరు సార్? కోసిక మండలం కోసిగినే సార్, విలేజ్.